బిలీవింగ్ ది ఇంపాసిబుల్, అసాధ్యమైనది నమ్ము అంతే. బిలీవింగ్ ది ఇంపాసిబుల్, ఏది అసాధ్యం అనుకున్నావో అది నమ్ము, అది సాధ్యమైపోద్ది. అందుకనే అంటుంది కదా 34వ వచనం వచ్చేసరికి అంటుంది, ఇది నాకు ఎలాగ సాధ్యం, ఇది ఎలా జరిగిద్ది నాకు. చదవండి 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలాగ జరుగును, ఇదేంటి వర్తమానం, ఇది ఎలా జరుగును. నువ్వు అనుకోవచ్చు, అన్న ఇది జరిగిద్దా నా జీవితంలో, ఇది అవ్వుద్దా నా జీవితంలో. దేవుడు చేస్తాడు. దిస్ ఈజ్ ద మెసేజ్. అదే వర్షిప్ మెసేజ్లో మనం చూస్తూ వచ్చాం. మరియా నమ్మలేదు, మరియా అది అసాధ్యం, మరియా వల్ల కాదు. షీ వాజ్ నాట్ ఏ రిచ్, షీ వాజ్ నాట్ ఏ రాయల్, షీ వాజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్. ఆమె ఎన్నిక లేనిది, ఏర్పాట్లో లేనిది, పేదది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? అంతేనా అంటే ఇంకా చూసాం అక్కడ ఏమంటుంది, ఇది నాకు ఎలాగూ జరుగును, ఎలా సంభవిస్తుంది, హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్. రోజు నీ ప్రశ్న కూడా ఇదేమో, అన్న ఇది నా జీవితంలో ఎలా జరిగిద్ది అన్న. అందుకనే ఎప్పుడైనా అసాధ్యమైంది మన జీవితంలో జరుగుతుందని ఎవరన్నా చెప్తే మనకు నవ్వు వచ్చింది అన్న. ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు బైబిల్లో బిలీవింగ్ ది ఇంపాసిబుల్, ఏదైతే జరగదనుకున్నావో అది నమ్ము. బైబిల్లో అలా నమ్మిన 7గురిని చూపిస్తాను. 8వ వ్యక్తి నువ్వే అయిపోతావు. బిలీవింగ్ ది ఇంపాసిబుల్, అసాధ్యమైందని నాకు ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగిద్ది, ఇది ఎక్కడా లేదే, ప్రపంచంలో ఎక్కడా లేదే, వైద్య చరిత్రలో ఎక్కడా లేదే, ఎలా జరుగుతుంది? దేవుడు చేస్తాడు. అందుకని ఉన్నవి లేనట్లు, లేని ఉన్నట్లు. రోమా 4:17 రోజుకు 10 సార్లన్నా గుర్తు చేసుకోవాలి. ఇది జరగదా, అది జరిగిద్ది. ఇది జరుగుతుందా, అది జరగదు. నీ జీవితంలో ఏది చేయాలో ఏది చెయ్యకూడదో ఆయనకు తెలుసు. ప్రభు బలలోకి వెళ్ళకముందు ఇక్కడ ఒకే మాట, బిలీవింగ్ ది ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ప్రభు నేనా ఈ స్థితిలో ఉండేది. చూడండి 7గురిని మనం చూద్దాం. బిలీవింగ్ ది ఇంపాసిబుల్ అనే దాంట్లో దెర్ ఆర్ 7 స్టెప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్. ఫస్ట్ థింగ్ ఈజ్, ఒక ఆవిడ ఉంది, ఆమెకు దాదాపు షష్ఠి పూర్తయ్యే 30 ఏళ్ళు దాటుతుంది. పాపం షష్ఠి పూర్తయ్యే 30 సంవత్సరాలు అవుతుంది. ఆమెకు ఆ టైంలో ముని మనవళ్ళను ఎత్తుకోవలసిన వయసు. బిలీవింగ్ ది ఇంపాసిబుల్ అనే దగ్గర అసలు ఏది నమ్మలేవు నువ్వు. అలాంటి టైంలో యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. ప్రభు వచ్చి ఆయన ఏదో టీ తాగి వెళ్ళొచ్చు కదండి, ఆయన ఏదో టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. వెళ్తా అన్నాడు, మొహమాటానికి అన్నాడంట. ఏంటి మీ అవసరాలు ఏంటి, అక్కర్లేంటి, పిల్లలు లేరా, సరే నెక్స్ట్ ఇయర్కి ఇస్తాను. వెంటనే శారాకి ఏం కలిగింది? దిస్ ఈజ్, దేవుడు ఏదైతే నీ జీవితంలో చేస్తాడనుకున్నావో అప్పుడు నీకు నవ్వు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఉన్న పిల్లలు కొంతమంది ఉన్నారు, నువ్వు కలెక్టర్ అవుతావంటే ఏం చేస్తారు వాళ్ళు? నవ్వుతారు. అని శారా అనుకుందంటే ఒక అన్న చెప్తున్నాడు, ప్రభువుకు పిచ్చి బాగా ముదిరింది అనుకున్నాడు. అబ్రాహం ఎంతో గొప్ప దేవుడు అని చెప్పావు కదా మీ దేవుణ్ణి, ఈరోజు ఇంటికి వస్తాడని చెప్పావు, అంత మంచి దేవుడు అన్నావు, నిన్ను పిలిచాడన్నావు, నీతో మాట్లాడాడన్నావు, ఎందుతో పిచ్చోళ్ళలాగా ఉన్నాడే. వాట్ షీ థాట్, వై? బికాజ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. దిస్ ఈజ్ అ మెసేజ్, బిలీవింగ్ ది ఇంపాసిబుల్. ఇది నాన్న చెప్తా ఉన్నప్పుడు నేను మోకాళ్ళ మీద వింటున్నాను. అదే మాట చెప్పాడన్న, అసాధ్యమైనది నువ్వు నమ్ము. 90 సంవత్సరాల్లో చూడండి, ఆ మాట ఆమె నవ్విందంటండి. అది చదివినప్పుడల్లా మనకు కూడా నవ్వు వచ్చింది. చూడండి, ఆదికాండము 18:12 జెనసిస్ 18:12. శారా, నేను బలము ఉడిగిన దానును. అది అప్పటికే 30 ఏళ్ళ నుంచి తీసుకుంటుంది. ఏంటి ఏమ్మా ప్రమీలమ్మ, నువ్వు ఫస్ట్ తారీఖు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు ఊరు? చెప్పమ్మా. అది పెన్షన్ తీసుకోవడానికి. అప్పుడు 30 ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు పిల్లని తీసుకోవాలా? నేను బలము ఉనిగిన దానను కలుగునా నా యజమానుడు. ఎన్ని ఇంపాసిబుల్ థింగ్స్ నిజంగా అండి. ఇవన్నీ ఆమె చెప్పిన లిస్ట్ అంతా కరెక్టే. జాగ్రత్తగా తనలో తాను
అది నవ్వుకుందంటండి. ఈరోజు నీకు నవ్వు వస్తుంది, కానీ అది దేవుడు ఏం చేస్తాడు? నిజంగా అండి, ఆమె ఏది నవ్విందో అలాంటి పిల్లోడిని ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయి పేరు కూడా నవ్వే. ఇస్సాకంటే అర్థం ఏంటి? నవ్వు. అందుకని దేవుని కార్యాలు వింటున్నప్పుడు నువ్వు నవ్వితే నవ్వు చేస్తాడు, ఏడిస్తే ఏడుపు వస్తుంది. నవ్వింది, ఇది అసలు అసాధ్యం కదా, ప్రభుకి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఎన్ని రకాలుగా అనుకుందో. ఎందుకంటే అది ఇంపాసిబుల్ అండి. ఈ రోజుల్లో వైద్య చరిత్ర చెప్తున్నారు 30 to 40 చాలా కష్టం అంటండి. 30 years చాలా కష్టం అంట ఈ దినాల్లో. ప్రెగ్నెన్సీకి చాలా ఇబ్బందులు అంటే, ఇక 40 వస్తే ఇంకా కష్టం, ఈ 50 వస్తే చెప్పండి ఇంకుందా అవకాశం ఉందా? బలం ఉడిగిపోయింది. ఎలాంటి సైంటిఫికల్ ఆ ఫార్ములాస్ లేవు, సైంటిఫికల్గా తనలో ఏం జరగట్లేదు. ఈరోజు నీ జీవితంలో అన్నీ స్టాప్ అయిపోయి ఉండొచ్చు, అన్నీ కూడా ఆవిరైపోయి ఉండొచ్చు, అన్నీ ఎండిపోయి ఉండొచ్చు, అన్నీ పోగొట్టుకొని ఉండొచ్చు. బట్ దర్ ఈజ్ ఎ ప్రామిస్, వాగ్దానం ఉంది. అప్పటికి ఏమంటున్నాడు ప్రభు? నెక్స్ట్ ఇదే టైంకి నేను వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు. ద ఫస్ట్ బిలీవింగ్ ది ఇంపాసిబుల్ ఈజ్, ఫస్ట్ థింగ్ ఈజ్ శారా ఎ మదర్. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్, శారా ఎ మదర్. శారా తల్లి అవటం ఏంటి ప్రియులారా? ఇప్పటికి ఆశ్చర్యం అండి. నేను అనుకుంటున్నా, ఆ రోజుల్లో కనుక ఈ హాస్పిటల్ ఉండుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శారా గారు మా హాస్పిటల్లోనే అని అనేవాళ్ళు. వాళ్ళు ఎవరాళ్ళు? అయ్యేంటది తల్లి పిల్ల హాస్పిటల్ వాళ్ళు. మా హాస్పిటల్లో 90 yearsకి మా దగ్గరే డెలివరీ అయింది. అమ్మ మా హాస్పిటల్ పేరు చెప్పు. ఇంకోటి ఏంటంటే అది బ్లాజమ్స్ అంట. ఇంకోటి ఏంటి ఇక్కడ చెప్పండి అమ్మా, అక్కళ్ళకి చెప్పు. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. రెయిన్బో అంట, ఇంక చాలా ఉన్నాయి. బర్త్ రైట్ అంట. ప్రియులారా, అసలు ఎంత అసాధ్యం అండి. ఈరోజు నీ జీవితంలో బిలీవింగ్ ది ఇంపాసిబుల్. మనం యూత్ క్యాంప్కి ఎంతమంది వచ్చారో కానీ మనకి సియోన్లో యూత్ మీటింగ్కి, యూత్ రిట్రీట్కి, ఆ రోజు అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు. ఏదైనా చేయగలవు, ఏమైనా ఇవ్వగలవు, అసాధ్యమే లేదు నీకు. వీలైతే లాస్ట్లో పాడుకుందాం ముగింపులో. ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే బిలీవింగ్ ది ఇంపాసిబుల్. నీ జీవితంలో ఏది జరగదనుకున్నావో అది నమ్ము, అంతే. పాసిబుల్ నమ్మటం కాదు, ఇంపాసిబుల్లే నమ్ము. ఇంపాసిబుల్. నేను ఎప్పుడైనా అనుకున్నాను టీచర్ని అవుతానని? టీచర్లు అంటే భయం. టీచర్లు చచ్చిపోవాలని ప్రార్థన చేసేవాడిని, టీచర్లకు యాక్సిడెంట్ అవ్వాలని ప్రార్థన చేసేవాడిని, టీచర్లే ఉండకూడదు ప్రపంచంలో అని ప్రార్థన చేసేవాడిని. టీచర్లు అంటే భయం, టీచర్లు అంటే ఇష్టం లేదు. టీచర్లు అంటే సాతాను ఎట్టుంటాడంటే మా టీచర్ బొమ్మే చూపించేవాడిని. అలాంటిది ఒకరోజు నేను అదే స్కూల్లో ఏమయ్యాను, అదే స్కూల్లో అదే మున్సిపాలిటీలో నేను టీచర్ అయితే ఏంటి ప్రభు ఇది అంటే, ప్రభు అన్నాడు ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. అప్పుడు చెప్తున్నా, టీచర్లు మంచివాళ్ళు, టీచర్లను గౌరవించండి, టీచర్ల కోసం మంచిగా ప్రార్థన చేయండి. నా భయం ఏంటంటే నాలో ఉంటాడు ఎవడో ఒకడు నా కోసం ప్రార్థన చేస్తాడు. నేనున్నాను కాబట్టి నాలో ఉంటాడు ఉంటాడు. బిలీవింగ్ ది ఇంపాసిబుల్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ శారా ఎ మదర్. సెకండ్ థింగ్, జోసఫ్ ఏ రోలర్. ఎక్కడో గుంటలో పడిపోయి ఇక అయిపోయింది, పని అయిపోయింది. అప్పటికి బాగా కొట్టేశారు, అప్పటికి చాలా నీరసపడిపోయాడు, అమ్మేశారు. అక్కడ కూడా ఏమైపోయి ఉంటాడో అనుకుంటున్న పరిస్థితిలో దే హ్యాడ్ లిజన్ సంథింగ్. అదేంటంటే యోసేపు ఐగుప్తును ఏలుచున్నాడన్న సంగతి విన్నప్పుడు గుండెలు పగిలిపోతాయండి. యోసేపు వీళ్ళు అనుకొని ఉంటారు, ఏ యోసేపు? ఇంటి పేరు ఏంటి? మట్టా బాబురావేనా? వాళ్ళు ఇంటి పేరు అడుగుతారు. ఎవరు? పలానా, మీదే పలానా యోసేపే. ఫాదర్ పేరేముంది? పలానా ఆయనే. తల్లి అన్నలు ఎవరు? సరే వెళ్ళి చూస్తే అదే యోసేపు. చదవండి, ఆ ఒక్క మాట చదవండి. ఆదికాండం 45:26. ఉదయకాల సమయంలో ఇది వెరీ ఎర్లీ మార్నింగ్ వర్షిప్. ఇందాక రవణ చెప్పినట్లుగా ఎవరు ధన్యులంటే ఎర్లీ మార్నింగ్ వర్షిప్కి వచ్చేవాళ్ళు చాలా ధన్యులండి. ఈ మాట మళ్ళీ సెకండ్ వర్షిప్ వచ్చే వాళ్ళకి చెప్పమాకండి, తిడతారు. నిజంగా ఉదయాన్నే ఇంత సమయం తీసుకొని ఇంత ప్రభు కోసం ఆశపడుతూ, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీకోసం ఈ టైంలో ఎన్ని మటన్ షాపులు వెయిట్ చేస్తాయి, ఎన్ని చికెన్ షాపులు వెయిట్ చేస్తాయి, ఎన్ని చేపల మార్కెట్లు వెయిట్ చేస్తాయి. అయినప్పటికీ కూడా అవన్నీ ఇప్పుడు వద్దని మొట్టమొదట మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నారు, పరిశుద్ధులతో కలిసి ప్రభువుని సేవిస్తూ బలలో పాలు పంపులు పొందుతున్నారంటే ఎంత గొప్ప ధన్యతో తెలుసా అండి.
మన పోయినసారి జోసఫ్ అన్న వచ్చాడు మన దగ్గరికి పొలంనేరు నుంచి. ఫస్ట్ వర్షిప్ అంటే ఇద్దరు ముగ్గురు ఉంటారులే ఏదో చెప్దాం అనుకుని గబగబ వచ్చాడంట. అన్నాడు, అన్న వీళ్ళని చూస్తే నా నిద్ర మత్తుపోయిందని అన్నాడు. అరే, ఉదయాన్నే ఇంతమంది ఉన్నారా దేవుణ్ణి వెతికేవాళ్ళు, ఇంతమంది ఉన్నారా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, ఇంతమంది ఉన్నారా. రవణ్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? మైలవరం అండి, 45 కిలోమీటర్స్ నుంచి వచ్చేసారు. ఇలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు కార్యాలు చూడండి. రెండవది చూస్తే చదవండి 45:20. యోసేపు ఇంకా బ్రతికి ఉండి అది బతికొండటమే అసాధ్యం నాయన అంటే ఏం వెళ్తున్నాడంట? ఐగుప్తు దేశం అంతటిని. ఆశ్చర్యం ఏంటంటే అందులో ఉన్న ఒక చిన్న అధికారి కాదు, చిన్న సబార్డినేట్ కాదు, చిన్న ఆఫీసర్ కాదు, ఐగుప్తు అంతటిని ఏం చేస్తున్నాడంట చెప్పండి. అది ఎంత బాగుందండి. ఇంకో మాట చెప్పాలంటే కబడ్డీ ఆడుతున్నాడు ఐగుప్తుల్ని ఫరోల్ని ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, భయపడిపోతున్నారు. ఐగుప్తులు దేవుని ఇష్టపడతారా? దేవుని ప్రేమిస్తారా? దేవుని లెక్క చేస్తారా? ముఖ్యంగా ఇశ్రాయేలీలు అసలు లెక్క పడతారా? లెక్క చేస్తారా? కానీ యోసేపుకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఫరో కూడా గడగడ వణుకుతున్నాడు. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్ దట్ బిలీవింగ్ ఇంపాసిబుల్. జోసఫ్ ఏ రూలర్, అధికారి అయిపోయాడు, ప్రధాన అయిపోయాడు, గవర్నర్ అయిపోయాడు. దేవుడు నిన్ను చేయడా? నిన్ను కూడా చేస్తాడు. ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు ఒకటే, రోమా 4:17. రోమా 4:17. ఒకసారి నేను మర్చిపోయి పరీక్షల్లో కూడా రాసేవాడిని, ఇది రాసేవాడిని. దేవుడి కార్యం ఎంత గొప్పదంటే చెప్పడానికి వీల్లేదు. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. మూడవది చూస్తే ఉదయకాల సమయంలో అంటుంది మరియా, నాకు ఎలాగ జరుగుతుందయ్యా ఇది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మూడవది మనం చూస్తే, మూడవ సందర్భం మనం చూస్తే అసలు ఎంతో భయంకరమైన పరిస్థితి. ఎంతోమంది ఉన్నారు, మామూలుగా కాదు, చాలా కాంపిటీషన్ ఉంది. రాజకుమార్తెలు వస్తున్నారు, పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ రికమెండేషన్ ఉంది. ఒక్కొక్కరు చెప్పారు, అయ్యా మా అమ్మాయిని అవి జరిగేటట్టు చూడండి, ముందు లైన్లో పెట్టండి. కానీ ఈమెకి ఏ రికమెండేషన్ లేదు, ఏ రాయల్ ఫ్యామిలీ లేదు, ఏ రికగ్నిషన్ లేదు, ఏ సౌందర్యం లేదు. ఇంకా చెప్పాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవటం కూడా తెలియదు ఆమెకి. రాసుకోవటం తెలియదు, ఎలా తెలుస్తుందండి? నేను మొన్న కూడా చెప్పాను, మేమైతే దేవుడు సేవకుడి ఇంటికి వెళ్ళి అవన్నీ సర్దుతూ ఉంటే ఒక బాటిల్ దొరికింది, స్ప్రే బాటిల్. అమ్మయ్యా, ఇది ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఇది స్ప్రే ఉంటుందని తొందరపడి నేను గట్టిగా మా ఫ్రెండ్ పాపం గబగబా లాక్కున్నాడు. వాడికి బలం ఎక్కువ, వాడు గబగబా మొత్తం కూడా బట్టలంతా కొట్టుకుంటే అది స్ప్రే కాదంట, అది షేవింగ్ ఫోమ్ అంట. మొత్తం ముగ్గుందే. మాకేం తెలుసు? అలా చూసి పైన చూసేది ఏమనుకున్నాం? అది చూసి మేము బాధపడి, అన్న ఏమంటాడో సేవకుడు అంటే ఆయన వచ్చి నవ్వాడు. పాపం వీళ్ళకి స్ప్రే ఏదో ఫోమ్ ఏదో కూడా తెలియదే. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఎవరో. దట్స్ ఆల్. ద థర్డ్ థింగ్ దట్ బిలీవింగ్ ది ఇంపాసిబుల్. ఎస్తేర్ ఏ క్వీన్. అక్కడ పని మనిషిగా కూడా పనికిరాదు, తెలుసా అండి? చలికత్తెగా కూడా పనికిరాదు. ఏముంది ఆమెకి? ఏ అవకాశం ఉంది? ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? నీకేం లేదా? నువ్వే కావాలి దేవునికి. ఏ రికమెండేషన్ లేదా? కావాలి. ఏ జ్ఞానం లేదా? నువ్వే కావాలి. ఏ తెలివితేటలు లేవా? నువ్వే కావాలి. ఏ టాలెంట్ లేదా? నువ్వే కావాలి. ఇలాంటి వాళ్ళు కావాలి దేవునికి. అజ్ఞానులను ఏర్పరచుకుంటున్నాడు, వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. 1 కొరింథీ 1 ఇప్పుడు చదవద్దు, కానీ లోకంలో తృణీకరించబడిన వారు కావాలి, నిరాకరించబడిన వాళ్ళు కావాలి, త్రోసివేయబడిన వాళ్ళు కావాలి. ఇదండి దేవుడిచ్చే ఆ క్వాలిటీస్. ఇవి దేవుడు కోరుకునేది. ఇంటర్వ్యూలో ఇలాంటివి కావాలి. పుల్లారెడ్డి గారు చూడండి, పాపం ఆయన ఏం చేశాడు? అది మేనేజర్స్ పుల్లారెడ్డి స్వీట్స్లో. ఇప్పుడు ఆయన లేరు, కానీ అప్పుడు షాప్ అంటే పుల్లారెడ్డి స్వీట్స్ అంటే చాలా గొప్ప. అందులో జాబ్ అంటే ఇంకా గొప్ప. అందులో మేనేజర్స్, క్లర్క్స్, జనరల్ మేనేజర్స్. ఆయన ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఎంత సింపుల్. షుగర్ ఉంటే చాలు అన్నాడండి. షుగర్ ఉంటే చాలు. ఎందుకంటే వాళ్ళు ఏం తినరు అక్కడ, అన్ని జాగ్రత్తగా కాపాడుతారు. షుగర్ ఎంత ఉంది? 150. నువ్వు అకౌంటెంట్గా ఉండాయా? షుగర్ 200. రా, నువ్వు అసిస్టెంట్ మేనేజర్. నీకెంత? 400 దాటుతుంది. మొత్తం తాళాలు ఇచ్చేస్తాడు, తీసుకో, నువ్వే మేనేజర్ దీనికి. షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఏమి ఇచ్చాడు ఆయన? ఆ రోజున ఇంటర్వ్యూలు పెట్టా, షుగర్ ఉంటే చాలు. అంటే ఏంటి? చాలా కాస్ట్లీవి, అది చాలా క్వాలిటీవి. వీళ్ళు షుగర్ ఉంటే ఖచ్చితంగా ఏం చేయరు? చూసి ఆడవటం తప్ప ఏం చేయరు పాపం. అలాగా వాట్ ఈజ్ డిస్క్వాలిఫికేషన్? దట్ ఈజ్ క్వాలిఫికేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్.
నీకు లోకంలో ఏది అనర్హతో అదే దేవుడు తన అర్హతగా తీసుకుంటాడండి. మన జీవితంలో ఎన్నో జరిగాయి, ఎన్నో చూస్తూ వచ్చాం. అన్నీ ఉండి లేకపోతేనే దేవుడు నేను సెలెక్ట్ చేస్తాడు. ఎందుకని మనందరం ఏమి లేని వారం, మన సంగతి మనకు తెలుసు. మూడవది ఎవరంట? ఎస్తేర్ ఎ క్వీన్. దిస్ ఈస్ ద థర్డ్ థింగ్ దట్ బిలీవింగ్ ది ఇంపాసిబుల్. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ 2nd chapter verse 17. 2:17 చదవండి. 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాను, కన్యలందరికంటే ఆమె కంటే మాట ఎంత బాగుంది. అందరికంటే చదవండి అక్క. ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను, అతడు రాజకిరీటమును. అబ్బా ఎంత బాగుందండి. ఎస్తేర్ని పిలిచి, నేను జ్ఞానం చేస్తా ఉన్నాను, ఎస్తేర్ని పిలిచి, అమ్మాయి ఇట్లా కిరీటం ఎత్తంటే అనుకుంది, ఎవరికి ఇమ్మంటాడో ఈయన తీసి ఇమ్మంటున్నాడేమో. అప్పుడే నన్ను పని మనిషిగా తీసే, అమ్మాయి ఇట్రా తీసుకెళ్ళాలికి, అమ్మాయి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆమె పెట్టు అంటాడేమో అనుకుందంట. ఎస్తేర్ని పిలిస్తే, ఎస్తేర్ని పిలిచి ఏం చేశాడంట? అబ్బా ఎంత బాగుందండి. ఏంటయ్యా నా మీద పెట్టడం ఏంటి జనం అందరు. ఇంకోటి చెప్పాలంటే ఆ పరిస్థితి ఎలా తీసుకొచ్చిందంటే అందరికీ దయ పుట్టిందంట. పక్కన వాళ్ళు కూడా, వాళ్ళు రాజకుమార్తె అవ్వటానికి వచ్చారు కానీ వాళ్ళు కూడా అనుకుంటున్నారంట, ఈ అమ్మాయినే చేసుకుంటే బాగుండు, ఈ అమ్మాయికి ఇస్తేనే బాగుండు. కారణం ఏంటి? ఎవరైతే అప్పటిదాకా తృణీకరించి పక్కన పెట్టేశారు ఆవిడని. అరే ఏ రోజుకు అడిగారంటే, ఇస్తే అడిగారంటే ట్రైనింగ్లో 2 నెలలు 3 నెలలు అక్క వాళ్ళకి ఎన్ని నెలలు ఉంది కదా, 6 నెలలు ట్రైనింగ్లో అడిగారంటే, అమ్మ మీ నాన్నగారు ఎక్కడ, ఏ రాజుగారు మీరు? తండ్రి పాపారు అడిగారని మీ నాన్నగారు, మీ తాతగారు ఎవరు? బొబ్బుల రాయుడు గారు ఏదైనా చెప్పండి, మీ ఊర్లో అందరు ఉన్నారుగా. కాదయ్యా నాకు ఏ వంశం లేదు, ఏ రాజవంశం లేదు, కనీసం జమీందారుగా చేశాడా? మీ తాత ఎవరన్నా అసలు జమీందారు అంటే ఏంటి అంటుందంటే, ఏందమ్మే ఏంటి పిచ్చి, అది ఎక్కడి నుంచి వచ్చినవమ్మే నువ్వు అన్నారంట వాళ్ళు. అయ్యా నేనేదో అనాథని, సరే ఏదన్నా నీకుంటే చెప్పంటే అనిందే. ఒకవేళ మా అన్నయ్య ఉన్నాడండి, మా బాబాయ్ కొడుకున్నాడు, ఇప్పుడు ఆయన ఏమన్నా కలెక్టర్ అంటే కాదండి, అదిగా మీరు వచ్చేటప్పుడు గేట్ తీస్తున్నాడే ఆయనే. అరే ఇలాంటి వ్యక్తివి నువ్వు మాతో ఉండి మా రూమ్లో వద్దు, నువ్వు వాటి సపరేట్గా ఉండు. తృణీకరించిన వారందరూ, ఎవరైతే నిన్ను పక్కన పెడుతున్నారో, ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఎవరైతే త్రోసివేస్తున్నారో వారందరూ నిన్నే సెలెక్ట్ చేసుకునే రోజు ఒకటి వస్తుందండి. అందరికీ దయ పుట్టిందంట అండి ఎస్తేర్ను చూస్తే, అందరికీ ఇష్టం పుట్టిందంట, అందరికీ సమ్మతయిందంట. దిస్ ఈజ్ ద థర్డ్ ఇంపాసిబుల్ థింగ్ దట్ ఈజ్ ఎస్తేర్ ఏ క్వీన్. మొట్టమొదటిది సారా ఏ మదర్. చెప్పండి, లేకపోతే ఇంటికి వెళ్ళారు, ఇంటికి పంపించేది లేదు మిమ్మల్ని. మూడు ఆరాధనలకు ఎక్కడే ఉంచాలి మిమ్మల్ని ఇంకా. రెండోది జోసఫ్ ఏ రోలర్. ఎంత బాగుందండి. మూడవది ఎస్తేర్ ఏ క్వీన్. నాలుగో సందర్భం బిలీవింగ్ ది ఇంపాసిబుల్ ఇన్ దిస్ మార్నింగ్ వర్షిప్. నాలుగో సందర్భం ఏంటంటే, ప్రియులారా, భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, బావ చనిపోయాడు, ఇక ఈ అత్త కూడా చనిపోద్ది, తర్వాత కూడా చనిపోదాం. ఎక్కడైతే సమాధులు కొంచెం కష్టంగా ఉంది, అక్కడైతే బోల్డ్ సమాధులు ఉంటాయి, అక్కడే ఉంటాం, అక్కడే చనిపోదాం, అక్కడే పాతి పెట్టబడదాం, ఏదో లాస్ట్లో అనుకొని వెళ్తుంటే ఎంత తెలిసిపోయింది. ఈ మరణం అనేది ఒక్కసారి స్టార్ట్ అయితే ఆ రోజుల్లో వరుసగా ఒకరి తర్వాత ఒకరికి వచ్చేదండి ఆ దినాల్లో. కాబట్టి ఆమె అనుకుంది, మామయ్య చనిపోయాడు, బావగారు చనిపోయాడు, భర్త చనిపోయాడు, తర్వాత అత్తయ్య చనిపోద్ది, ఆ తర్వాత కొన్ని రోజులు నేను కూడా. అందుకని చెప్పేసింది, నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడ చనిపోతా, ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడ పాతి పెట్టబడతా. షీ ప్రిపేర్డ్ ఫర్ డెత్ అండ్ బరియల్. అలాంటి సమయంలో ఏదో వెళ్ళిపోయింది, 4 రోజులు ఏదో తిని బతుకుదాంలో, ఎట్టగో చనిపోతాం కదా, మరణము స్టార్ట్ అయిపోయింది కదా, వరుసగా వచ్చేస్తుంది కదా, ఈ శాపం అనుకుంటున్న సందర్భంలో పొలానికి వెళ్ళిపోయింది, పని చేసుకుంటా ఉంది. ఆయన చూస్తూ వచ్చాడు, ఒక ఆయన వచ్చి, చూడండి నీకు అంటున్నాడు, అమ్మా నువ్వేం పర్వాలేదు, నువ్వు బాగుండు, నీకు స్పెషల్ కోటా నీకు ఇస్తాను, అందరికి చెప్తున్నాను, వదిలేయమని చెప్తున్నాను, పరిగి నువ్వు వేరుకో, నీకు ఒక ప్రత్యేకమైన ఇది ఇస్తున్నానంటే అబ్బా ఒక మాట అంటదండి, గుండెలు పగిలిపోతాయండి. అయ్యా ఏం తెలిసి నా పట్ల నీకు ఈ కటాక్షం, ఆ మాట నా గురించి నీకు ఏం తెలుసయ్యా,
నేను ఎలాంటిదాన్నో నీకేం తెలుసు? ఎంత దుర్మార్గాల్లో ఏం తెలుసు? ఎంత శాపగ్రస్తాల్లో నీకేం తెలుసు? ఎంత పాపాత్మరాల్లో ఏం తెలుసు? నా వంశం తెలుసా నీకు? నా ప్రాంతం తెలుసా? నా ప్రజలు తెలుసా? నా జీవితం తెలుసా? మనకు మాట అంటాడు, ఐ నో ఎవ్రీథింగ్, నాకు మొత్తం తెలుసమ్మా. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ జీసస్. ఇది యేసు ప్రేమ. రోజుల్లో మనుషులు ఎలా ఉంటారంటే, నువ్వు చేయకపోయినా నువ్వు చేసావంటారు, నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు తప్పు అంటారు, నువ్వు పాపం చేయకపోయినా నేను పాపి అంటారు. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు చేసినా కానీ అమ్మా నువ్వు చేసినంత నాకు. ఆ మాట నాకు ఎంత ఇష్టం అంటే, చదవండి. ఎవరివిడ అది రూతు గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా. ఎన్నో వచనం, ఏమి తెలిసి నా మీద నీకు, ఎన్నో వచనం 10. వెరీ గుడ్, చదవండి అక్క. అందుకామె అది సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి నీకు లక్ష్యము కలిగెను, కటాక్షము కలిగినయ్యా. ఎంత బాగుంది. ఏం తెలుసయ్యా నీకు నా గురించి? ఏం తెలిసి నాకు ఈ ఉద్యోగం ఇస్తున్నావు? ఏం తెలిసి నాకు ఈ అవకాశం ఇస్తున్నావు? ఏం తెలిసి నన్ను కోరుకుంటున్నావు? ఏం తెలిసి నన్ను ప్రేమిస్తున్నావు? ఎందుకింతగా ప్రేమించావయ్యా, ఈ ముందని నాలు నిలిచావయ్యా. ఎందుకింతగా ప్రేమించావయ్యా, ఈ ముందని నాలు నిలిచావయ్యా. ఎంత అద్భుతం అండి. చివరికి ఎలా కనపడుతుందంటే, రూతు, చదవండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. ద ఫోర్త్ ఇంపాసిబుల్ థింగ్ ఏంటంటే, చదవండి. కాబట్టి సిస్టర్స్ని చదవండి, రూతు గురించిగా చదవండి. మీరు డేవిడ్ గురించి చదువురు కానీ బ్రదర్స్ చదవండి. కాబట్టి బోయజు రూత్ని పెళ్లి చేసుకొని, ద ఫోర్త్ ఇంపాసిబుల్ థింగ్, రూతియే వెరీ గుడ్, రూతియే బ్రైడ్. చెప్పండి అందరూ, ఎవరమ్మా నీకు పెళ్ళి కాదండి అని ఒక ఆయన అన్నాడంట. అమ్మ నీకు పెళ్ళి కాదని ఎవరు చెప్పారమ్మా అన్న? అందరూ అంటున్నారన్న. నీకు 1 కాదు 4 అవుతాయి అన్నాడంట సంతోషంలో. అదేందన్నా అంటే మాట వరుస కట్ట అన్నానమ్మా, నీకు అవుద్ది ఖచ్చితంగా అని. అర్థమైందా? నా తమ్ముడు ఉన్నాడండి, 1 కాదు 2 కాదండి, ఒకేసారి 7 ఉద్యోగాలు. 7 రాస్తే 7 సెలెక్ట్ అయిపోయాడు. 7 గవర్నమెంట్ జాబ్సే. అందులో 4 సెంట్రల్ గవర్నమెంట్, 3 స్టేట్ గవర్నమెంట్. ఏం బాబు ఏం చేయాలా? 7 ఎన్ని చేయాలండి? మన రూల్ ఏంటి? ఎన్ని చేయాలి? 1. పార్ట్ టైం చేసుకుంటానంటే కుదరదు. దేవసేవకుడి దగ్గరికి వచ్చా, ప్రార్థన చేసుకున్నాడు. పెద్ద పెద్ద కంపెనీలో వచ్చినాయి. ఒకటి మామూలుగా ఎన్ఐఏలో వచ్చింది. ఎన్ఐఏలో రావాలని ప్రతి ఒక్కళ్ళ కళ్ళగా అంటారు. వచ్చేసింది. ఎన్ఐఏ, ఎన్ఎస్ఏలో ఒకటి వచ్చింది. చాలా పెద్ద పెద్దవి వచ్చినాయి. మందిరానికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా నువ్వేం మాట్లాడతావో, ఇది దేవుని చిత్తం కనుగొనే విధానం. ప్రభా ఈరోజు ఏం మాట్లాడతావో 7 నీ పక్కన పెట్టుకున్నాను, ఏం మాట్లాడతావు అంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ బ్రదర్ కూడా చెప్పాలి, ఆ సేవకుడు కూడా అన్నాడంట, దేవుడు నిన్ను అందుబాటులో ఉంచేది, దేవుడు నిన్ను వాడుకునేది, దేవుడికి నిన్ను దూరం చేయనిది, అలాంటి పని నువ్వు ఏర్పరచుకున్నాడు. అన్నీ చూశాడు. ఫలానా అంటే అదైతే ఢిల్లీ వెళ్ళాలి, ఇదైతే బాంబే వెళ్ళాలి, ఇదైతే కలకత్తా వెళ్ళాలి, ఇదైతే హైదరాబాద్ వెళ్ళాలి. చివరిగా చూసుకున్నాడు, ఇదైతే ఇంటి దగ్గరే పక్కనే 10 కిలోమీటర్ల పక్క ఊరిలోనే, ఇదైతే అన్ని ఆరాధనలకు రావచ్చు, 4ంటికే అయిపోద్ది, శనివారం సెలవు అంట, సెకండ్ సాటర్డే సెలవు అంట, ఎవరు చచ్చిపోతే సెలవు అంట, ఎవరిని బతికితే సెలవు అంట. ఏ ఉద్యోగం ఇది? అబ్బా ఎందుకంటే టీచర్లు అంత చీప్గా చూస్తున్నారు. మీరు గౌరవంగా చెప్పారు, వాళ్ళు తిట్టారో తెలియట్లేదు. కానీ ఆయనకు 7 వచ్చిన ఒక ఉద్యోగం ఏంటంటే డిఎస్సి టీచర్. దాన్ని తీసుకున్నాడు. చాలామంది తిట్టారు, ఏంట్రా పెద్ద ఆఫీసర్ అవుతాం అనుకున్నాం, ఇంటెలిజెన్స్కి వెళ్తాం అనుకున్నాం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలోకి వెళ్తాం అనుకున్నాం, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి వెళ్తాం అనుకున్నాం, ఫలానా అక్కడ ఇక్కడ అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా నా ప్రభువుకి నేను దూరం కాతాను కాదు. ఇక్కడైతే నేను ఇప్పుడు చక్కకి వెళ్ళిపోతున్నాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎంత అద్భుతం అంటే చెప్పడానికి వీలేదు. కారణం ఏంటంటే దేవుడికి అందుబాటులో. రూతు కూడా తన జీవితంలో ఏదైతే ఇంపాసిబుల్ అనుకుందో అదేమైపోయింది. ఎవరు పెళ్లి కూతురు అయింది అక్కడ? చెప్పండి చెప్పండి.
పాడతా వచ్చారంట. ఒక అంకుల్ అంటున్నాడు, పిల్లలకి అర్థం అవటానికి చెప్తాడు, మా మాస్టర్ ఆయన, అంకుల్ కాదులే, మా మాస్టర్ ఆయన, ఆంటోనీ సార్ అని ఎస్ఆర్ఆర్ కాలేజీలో. ఆయన ఆనందం ఆనందం ఆయనే, మా రూతమ్మ పెండ్లి కుమార్తె ఆయనే, పెండ్లి కూతురు ఆయనే అని పాడేవాడు ఆయన. పెండ్లి కూతురు అయిపోయింది, అసలు అవుతుంది కష్టం కదా, రూత్ అయిపోయింది. దిస్ ఈజ్ ద ఫోర్త్ బిలీవింగ్ ది ఇంపాసిబుల్ థింగ్ ఈజ్ రూత్ ఏ బ్రైడ్, పెండ్లి కుమార్తె. పెళ్ళైపోయి భర్త చనిపోయి 3 రాళ్ళైపోయి పరిస్థితి అంతా చేయి దాటిపోయి, అలాంటి పరిస్థితుల్లో ఒంటరైపోయి పేదరాలైపోయి, దేశం లేదు, ప్రజలు లేరు, భాష లేదు, అలాంటి ప్రదేశానికి వస్తే ఎవరన్నా అక్కడ చెప్పండి భోజనం చేసుకోవటానికి ఎంతమంది వరుసలో ఉండుంటారు. గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, బలవంతుడైన వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి, యజమాని అయిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఎంతోమంది. కానీ ఆయన అన్నాడు, నేను రూతునే. యేసు ప్రభు కూడా అదే కోరుకున్నాడు, అదే ఆరాధనలో చూసాం. మరి అని వచ్చి అన్న ఎంతమంది ప్రిపేర్ అయ్యారు బాబా, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, రాజవంశంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు అన్న లేదు, మరి నీవే దేవుని దృష్టి కృప పొందావు, నాకు ఇది ఎలాగ సంభవిస్తుంది, ఎలా సాధ్యం ఇది? బిలీవింగ్ ది ఇంపాసిబుల్ థింగ్. ఇదండి 4వది, రూత్ ఏ బ్రైడ్, రూత్ ఏ బ్రైడ్. ద 5th థింగ్ బిఫోర్ ఐ కన్క్లూజ్ ద మెసేజ్ అండ్ గో టు ద లాస్ట్ టేబుల్, ప్రభు బలలోకి వెళ్ళకముందు, ముగించకముందు, 5వది చూస్తే అసలు ఏమాత్రం జ్ఞానం లేదు, ఏమాత్రం తెలివి లేదు, ఏమాత్రం బలం లేదు, ఏమాత్రం వయసు లేదు, ఏమాత్రం సామర్థ్యం లేదు. ఒకసారి ఇంటికి వస్తేనే, ఆ యుద్ధం దగ్గరికి వస్తేనే వాళ్ళ అన్న తిడతాడు, ఎందుకు వచ్చావురా, నువ్వు దుర్మార్గుల్లాగా ఉన్నావు, యుద్ధం చూడటానికే వచ్చావు కదా. అంటే చూడటానికి కూడా ఏం లేదు ఆయనకి, రైట్ లేదు. కొన్ని ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని OSD క్యాంప్స్ ఉంటాయి, మీకు తెలుసో లేదో. OSD క్యాంప్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమని ఉంటుందో తెలుసా, మీరు గమనించారో లేదో, అంటే ఇవి క్రిమినల్ లా చెప్పేటప్పుడు కొన్ని ఇవి చెప్పాల్సి వస్తుంది అనమాట. మీరు కొంత దూరంలోనే ఒక 10 మీటర్లు లేదా 100 మీటర్లో లేదంటే 1 కిలోమీటర్ దగ్గరలో OSD క్యాంప్ ఉంది, మీరు స్ట్రైట్గా చూసుకొని వెళ్ళిపోండి, పక్కకు తిరిగి చూడొద్దు అంటారు. కనీసం ఆ క్యాంప్ వైపు ఏం చేయకూడదు, ఇలా చూడకూడదు. మీకు తెలుసో లేదో, డిఫెన్స్లో ఉన్నవారన్న అన్నకు తెలుసు, ఆ ఇంటెలిజెన్సే కాబట్టి చూడకూడదు, తెలుసా మీకు? చూడకూడదు. నేను ఒకసారి అటు చూస్తున్నా, నాకు తెలియక చూస్తున్నా, భలేగా ఉంది అంటున్నాడు మా బావగారు. అరే అటు చూడమాకరా అన్నాడు, అప్పుడు చదువుకునేది, అటు చూడమాకరా అన్నాడు. కొత్తగూడెంలో OSD క్యాంపు ఉంటే నేను చూస్తూ ఉంటే వెనకాల బండి మీద కూర్చొని అటు చూడమాకన్నా. నేను అనుకున్నా అక్కడ ఏముందో ఏంటో అనుకున్నా, అక్కడ ఏం కనపట్ల, గోడే. ఇప్పుడు అన్నారు మా బావగారు, దట్ ఈజ్ OSD క్యాంప్. చూసే అధికారం నీకు లేదు, ఎందుకు చూస్తున్నావు, ఒకవేళ ఏమన్నా అనుమానమా తీసుకెళ్ళిపోతారు. అలాంటిది యుద్ధం చూడటానికి కూడా ఎవరికి లేదు అర్హత. ఎవరైనా చెప్పండి అమ్మా, మీకు తెలియదు ఏముంది చెప్పండి, నిలబెడితే మెసేజ్లు చెప్పేస్తారుగా మీరందరూ. దావీదు అలాంటిది యుద్ధం చూడటానికి అవకాశం లేని వాడు యుద్ధం చేసేసాడు, గెలిచేశాడు. వీళ్ళందరికీ తెలియదు, అందరూ దాక్కొని ఉన్నారు. ఒక్క మాత్రం రిజల్ట్ వచ్చింది, అందరూ చెప్పుకుంటున్నారు గొల్లియా చచ్చిపోయాడంటే, ఎవరో యుద్ధంలో జయించారంటే. అంటే వీళ్ళు అన్నోళ్ళు అనుకున్నారు, ఎవరు మన సైన్యంలోనేనా, ఎవరో దావీదంటే ఎవరో అనుకున్నారంట. ఇంటి పేరేంటని అడిగారంట, ఫలానా దావీదు. ఇంకెవరో అడిగారంట, ఓ ఏలియాబు మీ తమ్ముడే. ఆశ్చర్యపోయాడు. అంతేనా, అక్కడితో స్టార్ట్ అయిన జర్నీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ షెఫర్డ్ బికేమ్ ఏ సుప్రీం, రాజు అయిపోయాడు. దిస్ ఈజ్ ద 5th ఇంపాసిబుల్ థింగ్. డేవిడ్ ఏ అది అట్లా వచ్చేయాలి మీరు. డేవిడ్ ఏ కింగ్. అన్నీ ఇక్కడ మాతో చెప్పించకూడదు, సగం షేర్ చేసుకోవాలి, అప్పుడే టైం సేవ్ అవుద్ది. ఎన్ని చూసాము? 5. చదవండి ఆ మాట. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. ఇంకా 2 విషయాలు చూద్దాం. 2 సమూయేలు 5:17. రాజుగా ఎవరినంట? అసలు రాజుకి గిన్నె అందించేంత క్వాలిఫికేషన్ ఉందా? రాజు దగ్గర సబార్డినేట్గా ఒక క్వాలిఫికేషన్ ఉందా? రాజు దగ్గర ఆయుధం మోసే క్వాలిఫికేషన్ ఉందా? ఏమీ లేదు. ఏ చదువు లేదు, ఏ ఘనత లేదు, ఏ విద్య లేదు, ఏ బలం లేదు, ఏ ట్రైనింగ్ లేదు. సౌలు ఫస్టే అంటాడు, అయ్యా నీకు ఎక్కడ ట్రైనింగ్ ఉంది, నువ్వు ఏ స్కూల్లో చదివావు? సైనిక పాఠశాలేనా అంటున్నాడు. సైనిక పాఠశాల ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి నాకు. మరి ఎట్లా వెళ్తావు యుద్ధానికి? అయినో నేను వెళ్తాను, నేను చేయిస్తాను.
వి షల్ ఓవర్కమ్ వన్ డే అనే పాట ఉంటుంది, తర్వాత వినండి. వి షల్ ఓవర్కమ్ సమ్ డే. జయించదము ఒక దినము. వి షల్ ఓవర్కమ్ సమ్ డే. ఒక దినం ఉంటుంది నువ్వు జయించే దినం ఉంటుంది. ఒక దినం ఉంటుంది నువ్వు గెలిచే దినము. ఒక దినం ఉంటుంది నువ్వు పాస్ అయ్యే దినం. ఒక దినం ఉంటుంది నువ్వు కూడా ఉన్నత స్థితిలో ఉండే దినం. అందుకని అప్పుడప్పుడు చెప్తా ఉంటా, అరిగిపోయిన టేబుల్ కార్డులాగా ఒక మాట చెప్తా. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది. ఎవరు అవమానపరిచారో, ఎవరు నిందించారో, ఎవరు తృణీకరించారో, ప్రియులారా, ఒక రోజు ఉంటుంది. మా అయోధ్య నగర్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. చాలా పేరెంట్స్ కూడా లేరు, పేదవాడు. ఆ రోజుల్లో ఆడాలంటే కనీసం కొంత డబ్బులన్నా ఉండాలి మ్యాచ్, లేదంటే ఓ బాల్ అన్నా కలిగి ఉండాలి, బ్యాట్ అన్నా ఉండాలి. అలాంటి వాళ్ళని ఆడించుకుంటారు క్రికెట్ ఆ గ్రౌండ్లో, అయోధ్య నగర్ గ్రౌండ్లో. అతన్ని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదు. సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. ప్రియులారా, కూర్చొని చివరి కూర్చొని చూస్తూ ఉండేవాడు. ఆ బాల్ అందించేవాడు, బాల్ అందిస్తూ ఉండేవాడు అంతే. దేవుడు చూశాడు అతని పరిస్థితిని చూశాడు. ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడంటే అసలు చూడండి, రాష్ట్రం తరపున ఆడటానికి వెళ్ళిపోయాడు. స్టేట్ వైజ్గా వెళ్ళిపోయాడు. దిలీప్ ఆయన పేరు, దిలీప్ అన్న. ఆ రోజుల్లో అయోధ్య నగర్లో దిలీప్ అన్న వస్తున్నాడంటే ఆ ఊరంతా, ఆ ప్రాంతం అంతా దిలీప్ అన్న వస్తాడు. మేము కూడా మాకు దిలీప్ అన్న వస్తున్నాడంటే రోడ్డు మీదకి వచ్చేసేవాళ్ళం. రంజీ క్రికెటర్ విన్నావా? పేరు విన్నావా నాన్న? సమర్పణ్ విన్నావా నువ్వు? అరే ఆ దిలీపా, ఈ దిలీపా, త్రోసివేసిన దిలీపా, అక్కడ కూర్చున్న దిలీపా, బాలంచింది దిలీపా. రంజీ ప్లేయర్ అయిపోయాడు. పరిస్థితులను బట్టి ఆయన నేషనల్ టీంలోకి రాలేకపోయాడు. కానీ ఆ దినాల్లో రంజీ అంటే మామూలు విషయమా అండి? చాలా గొప్ప విషయం. నిన్ను త్రోసేయచ్చు, నిన్ను పక్కన పెట్టేయచ్చు, నిన్ను నిందించవచ్చు, నిన్ను కాదనొచ్చు. గాడ్ విల్ సెలెక్ట్ అన్సెలెక్టెడ్ పీపుల్. గాడ్ విల్ రీచ్ అన్రీచ్డ్ పీపుల్. ఇదండి. గాడ్ విల్ అపాయింట్ డిసప్పాయింటెడ్ పీపుల్. అంత బాగుందండి. ఎవరు ఎన్ని చూసాం? డేవిడ్ ఏ. దిస్ ఈజ్ అ మెసేజ్ దట్ బిలీవింగ్ ది ఇంపాసిబుల్. 5గురిని చూసాం. మొట్టమొదట శారా ఏ క్వీన్, శారా ఏ మదర్. శారా తల్లి అవటం అసాధ్యం కానీ సాధ్యమైంది. ద సెకండ్ బిలీవింగ్ ఇంపాసిబుల్ థింగ్ జోసఫ్ ఏ రోలర్. మూడవది ఎస్తేర్ ఏ క్వీన్. నాలుగవది రూత్ ప్రైడ్. ఐదవది డేవిడ్ ఏ కింగ్. ఆరవదే మేరీ ఏ ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్ అవటం ఏంటయ్యా? నేను ఖచ్చితంగా కనీసం స్రవంతి మేడం గారి దగ్గరికి వెళ్ళలేదే, హాస్పిటల్కి, శైలజ హాస్పిటల్కి వెళ్ళలేదే, మందులు వాడలేదే. ఎలా సాధ్యం ఇది? ద సిక్స్త్ థింగ్ ఈజ్ దెర్ ఆర్ సో మెనీ ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ ద బైబిల్. కానీ అన్నీ చూపించట్లా. 5 పాత నిబంధనలో, 2 కొత్త నిబంధనలో. ఆరవది మరియా. అదే చదివాము. ఇప్పుడు మన మాటకు వచ్చేద్దాం. మొదటి అధ్యాయము లూకా 134 చివరి మాట, ఇది నాకు ఎలాగూ జరుగును. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగును. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బిలీవింగ్ ది ఇంపాసిబుల్. అయిపోయిందా మీకు? అర్థమైందా మీకు? వర్తమానం అర్థమైపోయిందా? ప్రియులారా, నాకెలా జరుగును? జరిగింది. కొన్ని దినాల్లోనే ఆమె గర్భం ధరించింది. నిండు నెలలు వచ్చేసాయి. ఎంత ఆశ్చర్యం! ఇంకా చెప్పాలంటే దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే, ఎన్ ఇంపాసిబుల్ థింగ్ బిసైడ్ అన్ అదర్ ఇంపాసిబుల్ థింగ్. ఇదే అసాధ్యం అంటే అమ్మా ఇంకో అసాధ్యమైన సంగతి తెలుసా అండి? ఏంటంటే మీ బంధువు ఉందే, బంధువు అన్నాడు. కానీ ఒక ఆయన అంటే మేనత్ అంట. బైబిల్లో లేదు కదా. రిలేటివ్ ఉందా? ఎవరు? ఎలిజబెత్ అమ్మా, ఆమె కూడా పిల్లని అంటుందంటే. అబ్బా, అసలు ఒకటే ఇంపాసిబుల్ థింగ్ అంటే దాని పక్కన ఇంకొకటి దేవుడు చేస్తాడు. అందుకని లేట్ చేస్తున్నాడు ఆయన. 2 కార్యాలు చేయాలని, 2 అంతలా మేలు చేయాలనే నీకు లేట్ చేస్తున్నాడు తెలుసా? అదే చెప్పాను కదా, ఆ ఊర్లో వెళ్ళినప్పుడు అలా పుచ్చగడ్డ, పులిగడ్డలో ఆ బ్రదర్ బాధపడేవాడు, వేణు బ్రదర్.
అన్న ఏందన్నా ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నా రావట్లేదన్నా, ఇక్కడ స్కూల్లోని తీసేస్తా అంటున్నారన్న, ప్రైవేట్ స్కూల్లో. ప్రార్థన చేశాడు 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 చేశాడు, డిఎస్సి రాశాడు. మన డిఎస్సిలో గొప్ప గొప్ప వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వాల, చాలా ఇదైపోయారు. ఆయన ఏదో పరిచయం చేసుకుంటూ, దేవుని సేవ చేసుకుంటూ, ఏదో ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పుకుంటూ రాశాడు. వెళ్ళి చూస్తే సెలెక్ట్ అయ్యాడు. నేను సెలెక్ట్ అవటం ఏంటి? ఇంటికి వచ్చేసరికి ఇంకో ఇంపాసిబుల్ సంగతి ఏంటంటే, వాళ్ళ ఆవిడ కూడా సెలెక్ట్ అయింది. ఎంత ఆశ్చర్యం అండి! ఇప్పుడు ఇద్దరికి పోస్టింగ్ వచ్చేసింది. అక్క ఏమో అద్దంకిలో, అన్నేమో నందిగామలో. అన్ ఇంపాసిబుల్ థింగ్ బిసైడ్ అన్ అదర్ ఇంపాసిబుల్ థింగ్. నువ్వే గర్భం అనుకుంటే ఎవరు చెప్పు, ఎలిజబెత్. ఆమె కూడా పెన్షన్ తీసుకుంటుంది పాపం. అంటే ఏజ్ని బట్టి చెప్తున్నానండి, పెన్షన్ తీసుకుంటుంది పాపం. పెన్షన్ తీసుకొని వస్తూ ఉండగానే తెలిసిపోయింది. నాకు ఉదయం వేకో వాక్యం ఎంతమంది విన్నారో, కానీ ఒక పక్క ఈ ఆనందం అయితే పక్కన ఇంకొక ఆనందం. సరే వీళ్ళిద్దరు బాగుంటే ఆ గర్భంలో ఉన్న వాళ్ళు కూడా ఆనందించి ఎగురుతున్నారంట. ఓ ప్రభువా, ఆ శిశువు గంతులేస్తున్నాడు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. నీ దుఃఖం, నీ నిట్టూర్పు, నీ బాధ, నీ విచారం అన్నీ ఎగిరిపోతాయి. జస్ట్ బిలీవింగ్ ది అందరు చెప్పండి, బిలీవింగ్ ది ఇంపాసిబుల్. అందరు చెప్పండి, బిలీవింగ్ ది. అది ఇది అనుకుంటానే ఇంటికి వెళ్ళండి, సరేనా? బిలీవింగ్ ది ఇంపాసిబుల్. ఆరవది, మేరీ ఏ ప్రెగ్నెంట్. నేను ఎలా గర్భం ధరిస్తానయ్యా? చేశాడు దేవుడు. నీకు ఇవ్వడా అండి? నీకు ఇవ్వడా? పెళ్ళి కానీ ఆమె గర్భం ధరిస్తే, పెళ్ళైపోయి పిల్లల కోసం ఎదురు చూస్తున్న సహోదరుడా, నీకు మరి నిశ్చయంగా ఇస్తాడు, ఇంకా గొప్పగా ఇస్తాడు, ఘనంగా ఇస్తాడు. పక్కన నీ గర్భం ఏమవుద్దంట? సంతోషిస్తుంది. గొడ్రాలు ఏమవుద్దంట? ఆనందిస్తుంది. ఎంత బాగుందండి. ఒకరోజు మీకు చెప్పా, బ్యారన్ బికేమ్ ఏ బ్యారర్. ఒక గొడ్రాలు గర్భము ధరించేదిగా, గర్భాన్ని మోసేదిగా ఉంటుంది. అలాగే ఆత్మీయంగా కూడా నీకు ఏది లేదో దేవుడు అది నీకు ఇస్తాడు. స్పిరిచువల్ బ్యారన్, ఆత్మీయంగా ఏది బొడ్డుతనంగా ఉందో దేవుడు అది నీకు రెండంతలుగా ఇస్తాడు. ఎంతమందిని చూస్తాం? ఏడవది, అది ఇంపాసిబుల్ అనమాట. ఇక ప్రపంచంలో అసలు అన్నిటికంటే ఇంపాసిబుల్ అది. ఇప్పుడు చెప్పనా, వచ్చేవారని చెప్పనా? అమ్మా చెప్పండి. ఈ టెన్షన్ పట్టుకుంటావు, నువ్వు ఏం పంపివా మమ్మల్ని అంటుంది ఒక ఆవిడ అంటుంది. అయ్యా, టెన్షన్ పెట్టుకుంటూ పంపివుగా మమ్మల్ని, ఏదో టెన్షన్ పెడతావుగా. అదే టెన్షన్ పెట్టకపోతే నువ్వు మాటేనువుగా అమ్మా. ఆశ్చర్యం. మీరు చెప్పేయచ్చు, అది ప్రపంచంలో ఎవరు ఊహించరు, ప్రపంచంలో అది జరగటం అసాధ్యం. ఏంటది? ఏది? అది జరిగింది. ఏంటది చెప్పాలి మీరు. అది ఎప్పుడు అలా జరగదు, ఎప్పుడు అది అసాధ్యం, ఎప్పుడు అది ఊహల్లో కూడా జరగదు. కానీ దేవుడు వచ్చేసాడు. ఏంటి? అంతకంటే ముందు మీరు 7వ పాయింట్కి వెళ్ళిపోయారు. గాడ్ ఏ మ్యాన్. దేవుడు మనిషి అవటం ఏంటండి? నీ కొరకు అయిపోయాడండి. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో కాగా అద్వితీయ కుమారుడైన యేసు ప్రభును, ఆయన నీ కుమారుని లోకానికి. దిస్ ఈజ్ ద 7th ఇంపాసిబుల్ థింగ్. బిలీవ్ దట్. దేవుడు ఏమైపోయాడు? గాడ్ ఏ మ్యాన్. ఇదండి ఆశ్చర్యం. ఎక్కడ ఉందా అండి? ఎక్కడనుందా? మన భారతదేశంలో అయితే మ్యాన్ గాడ్ అయిపోతాడు ఈజీగా. అర్థమైంది? ప్రతి మనిషి దేవుడిని నేను చెప్పుకుంటాడు అవడు. కానీ గాడ్ ఏమైపోయాడు? దిస్ ఈజ్ ద 7th ఇంపాసిబుల్ థింగ్. కాబట్టి ఇక్కడ ముగించేస్తున్నాను. 8వది, యూ ఏ సంథింగ్. అంతే, యూ ఏ సంథింగ్. నువ్వు ఏదో అవ్వబోతున్నావు, దాని కొరకు ఎదురుచూడు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక ఎగ్జాంపులే. ఎవరి జీవితంలో ఏది జరగదనుకున్నామో అది జరిగింది, ఏది అవ్వదనుకున్నామో అది అయ్యింది, ఏది కలగదనుకున్నామో అది కలిగింది. అసాధ్యం లేదండి, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు.
దేవుడి ఏర్పాటు ఉంది. నేను ఇక్కడే 3 సంవత్సరాలు రోజు ఇటే వెళ్ళేవాడిని. నేను ఈ రోడ్లోనే వెళ్ళేవాడిని. ఇక్కడ ఒక స్థలం ఉంటుందని, ఇక్కడ ఒక మందిరం ఉంటుందని, ఇక్కడ ఒక సీయోన్ ఉంటుందని, ఇక్కడ మనం ఆరాధన చేస్తామని ఎప్పుడన్నా అనుకున్నామా అండి? ప్రియులారా, రోజు ఇటే వెళ్ళేవాడిని. మా కాలేజ్ ఇక్కడే కాబట్టి, సిద్ధార్థ లా కాలేజ్. రోజు ఇటే వెళ్ళేవాడిని. కానీ దేవునికి సాధ్యమైంది ఇక్కడ. సాధ్యమైంది. ఆశ్చర్యం అండి. ఒక అన్న అంటున్నాడు, అప్పుడే నువ్వు ఇటు వెళ్తున్నావుగా, అప్పుడే తెలుస్తుంటే తక్కువ రేటు కొనేసేయచ్చు. కానీ అప్పుడు నాకేం తెలుసు? అప్పుడు ఇక్కడ మందిరం ఉంటుందని, అక్కడిక్కడ పరిచర్య ఉంటుందని, మనమే సేవ చేస్తామని, మనం ఆరాధిస్తామని తెలుసా? చెప్పండి. ఆశ్చర్యం. ఒక బ్రదర్ వచ్చి ఏడుస్తున్నాడు. ఏంటంటే, అన్న ఏడేనన్నా నేను చదువుకుంది, ఇంటర్మీడియట్ ఏడే. ఒకప్పుడు ఇది నారాయణ అంట. ఈ 2 క్యాంపస్లు, నారాయణ క్యాంపస్లు. అక్కడ బార్ ఉంది, ఇక్కడ సియోన్ ఉంది. వాళ్ళు కూడా చూడు ఎస్తో పెట్టుకున్నారు, సియోన్ స్పీడ్ బార్ అంటండి. బ్రదర్ అంటున్నాడు, అన్న నేను ఎవరంటే డాక్టర్ డానీ బ్రదర్ అని కావాలి. నేను ఇక్కడే చదువుకున్నానన్నా, ఇక్కడే మా క్లాసులు జరిగాయన్నా. ఇది మందిరం అయిపోయిందన్నా, ఇది సియోన్ అయిపోయిందన్నా. ఆశ్చర్యం. దేవుడు చేస్తాడు, నీ జీవితంలో చేస్తాడు. దిస్ ఈజ్ ద మెసేజ్. ఇది 1 గంట మెసేజ్ మీకు 1/2 గంటలో చెప్పడం అంటే కష్టమే. ప్రియులారా, బిలీవింగ్ ది ఇంపాసిబుల్, అసాధ్యమైంది నువ్వు. అందుకని దేవునికి సమస్తము జస్ట్ బిలీవ్. అదే అండి, ఏమన్నాడు? మార్తా, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను, బిలీవింగ్ ది ఇంపాసిబుల్. లాజరు శవం చూడటమే కష్టం అండి. సరే యేసుప్రభు వచ్చాడు కదా, కనీసం ఆఖరి చూపు ఎవరో పాపం అమ్మమ్మ అప్పుడు రాలేదంట. సరే నాయనమ్మ వస్తుంది కదా, అమ్మ యేసుప్రభు వస్తున్నాడు, కనీసం శవానన్నా చూడొచ్చు. శవం కాదు, వస్తున్నాడు, లేచి వస్తున్నాడు. ఎవరో? లాజరు. సరే వచ్చినట్టు ఉండొచ్చు కదండి. వచ్చి మళ్ళీ మరుసటి రోజు భోజనంలో కూర్చున్నాడు. 11వ అధ్యాయంలో సమాధిలో కూర్చున్న ఆయన 12వ అధ్యాయంలో సమాజంలో కూర్చున్నాడు. భోజనం చేసేవాడు చేయొచ్చుగా, సాంబార్ అయినా అడుగుతున్నాడు అంటే ఎంత ఇంపాసిబుల్ అండి ఇది. ఒక అన్న అన్నాడు, సాంబార్ ఏమంటున్నాడంట. ఎరా సచ్చినాడా? నిజంగా సచ్చినాడే పాపం. నిన్న మన దాకా నువ్వు ఎక్కడున్నావు? 4 రోజులు ఏడున్నావు? అది అట్లాంటిది నువ్వు సాంబార్ ఏమంటున్నావు, మళ్ళీ సొరకాయ ముక్కలు ఏమంటావా? వాట్ ఈస్ ద గ్రేట్ ఇంపాసిబుల్ థింగ్? నేను చెప్పిన 2026 నేను అదే అన్నా, యూ కెన్ డిక్లేర్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఇంపాసిబుల్ థింగ్స్ ఈజ్ పాసిబుల్. ఇవి అసాధ్యమైనవి సాధ్యమవుతాయి అని ప్రకటించేసుకో ఈ సంవత్సరం నువ్వు. నేను అదే ప్రార్థన చేస్తున్నా, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఏ స్థలం చూసినా ఇదే వాగ్దానం గుర్తొస్తుంది. ఏ ఖాళీ ప్లేస్ చూసినా ఇదే వాగ్దానం గుర్తొస్తుంది. నా ఆశ ఒకటేనండి, 3 ఆరాధనలకు వస్తున్నారే, 3 ఒక చాట కూర్చోబెట్టాలా. ఇంక లేట్ అయితే మళ్ళీ 4వ సర్వీస్ స్టార్ట్ చేయాల్సి వస్తుందేమో. బట్ ఇంపాసిబుల్ థింగ్ ఏం చేయగలడు ఆయన? బ్రదర్ చెప్పండి. బ్రదర్ పాసిబుల్ చేయగలడు. అక్కడ చేసింది దేవుడు ఇక్కడ చేయడా? 6-7 విషయాలు మనం చూసాం ప్రార్థనలోకి వెళ్ళకముందు. నువ్వు ఇంకా అపనమ్మకంగా ఉంటున్నావేమో, ఇంకా సందేహిస్తున్నావేమో. మార్త కూడా అంది, ప్రభా నేను చూస్తాం కానీ ఎప్పుడో లేస్తాడు మా తమ్ముడు. ఎప్పుడో కాదు, ఇప్పుడేనమ్మా, ఇప్పుడే. పునరుద్ధానంలో కాదు, ఇప్పుడే లేస్తాడు. లాజరుని పిలవగానే వచ్చేసాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఒక దైవజనుడు మాథ్యూ హెన్రీ అన్నాడు కామెంటేటర్లో, ఎవరైతే నమ్మలేదో ముందు వాళ్ళనే పిలిచాడంట. మార్తమ్మక్క అన్నాడంట. ఏంద్రా ముందు నన్నే పిలిచావు, నేనంటే అంత ప్రేమ పాడా, నువ్వేగా నమ్మలా, నువ్వే అనుమానం దానివి, అందుకనే నిన్ను పిలిచా ముందు అన్నాడంట. ఎవరు? లాజర్. భోజనానికి కూర్చున్నాడు. ఇంకా చరిత్ర చెప్పేది ఏంటంటే, అందరు చనిపోయిన దాకా లాజర్ బతికాడంటండి. వాళ్ళందరూ సమాధి అనే చేశాడంట. ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సమాధికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి వచ్చాడు కాబట్టి చేస్తాడు. సరే ఒక ఆయన పిలిచాడు, అన్న మా అమ్మ చనిపోయింది, నువ్వే వాక్యం చెప్పాలంటే నేను అనుకున్నా, అబ్బా నేను అంత స్పీకర్నా అనుకున్నా. నన్నే పిలిచాడు. చాలామంది వస్తున్నారన్నా, సేవకులు వస్తున్నారన్నా, పెద్దోళ్ళు వస్తున్నారన్నా, ఊరంతా పిలిచానన్నా, నువ్వే రావాలన్నా అన్నాడు. నేను మనసులో అనుకున్నా, ఓహో నేను మంచి స్పీకర్ నన్ను పిలుస్తున్నాడేమో అని.
లాస్ట్లో అడిగి, అన్న ఎందుకు పిలుస్తున్నావు అంటే, అన్న మీ అమ్మ కూడా చచ్చిపోయిందిగా అంటాడు. అంటే అమ్మ చచ్చిపోయిన వాడికే ఆదరించే ఉంటుందన్న, అందుకే నేను పిలుచుకుంటున్నాను అన్న అన్నాడు. నాకు కన్నీరు వచ్చేసింది. మీ అమ్మ కూడా లేదు కదన్నా, నీకు తెలుసన్న లాస్, నీకు తెలుసన్న ఎక్స్పీరియన్స్, నీకు తెలుసన్న అనుభవం, అందుకని నువ్వు చెప్తే మాకేదన్నా ఆదరణ కలిగిద్దన్నా అన్నాడు. నీ పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన కూడా శోధింపబడ్డాడు, ఆయన కూడా శ్రమపడ్డాడు, కాబట్టి శ్రమపడు వారికి సహాయము చేయగలిగిన. ఆయన కూడా నిందించబడ్డాడు, ఆయన కూడా అవమానపరచబడ్డాడు, ఆయన కూడా ఇలాగ త్రోసివేయబడ్డాడు ప్రభువు. మొట్టమొదట వర్తమానం చెప్పండి, అందరు చెప్పండి. బిలీవింగ్ ది ఇంపాసిబుల్, అంతే. బిలీవింగ్ ది ఇంపాసిబుల్. మొట్టమొదటిది సారా. చెప్పండి పెద్దగా. ఏ మదర్, సారా మదర్ అవటం ఏంటండి? ఆశ్చర్యం అండి. చాలామంది పాపం ఎత్తుకున్నప్పుడు అడిగామంట, శర్మ మునిమనవడా. నిజంగా వయసు అదే, మునిమనవడా. ఎవరు అడిగినా నవ్వటమే. ఒక్కసారి నీ లైఫ్లో నవ్వు స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఆ రోజు నవ్విన శారా జీవితం అంతా నవ్వుతానే ఉంది. దేవుడిస్తాడు, దాని కొరకు ఎదురు చూడు. నీ దుఃఖం ఏమైపోద్ది? సంతోషం అయిపోద్ది. నీ కన్నీరు ఏమైపోద్ది? నాట్యం అయిపోద్ది. అయితే ఒకటి, మరియా, శారా వీరందరూ కూడా ఆ ఏర్పాట్లోకి రావటానికి కారణం ఒకటే, వారు నమ్మారు, విశ్వాసంతో ఉన్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు, యథార్థంగా ఉన్నారు, భక్తితో ఉన్నారు. అప్పుడే జరిగిద్ది కార్యం. దేవా నువ్వు చేయి, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా, నా లోకం నాదే, నా ఇష్టానుసారంగా ఉంటానంటే దేవుడు ఎప్పుడూ చేయడు. అని కోరుకునేది పరిశుద్ధ జీవితం, యథార్థమైన జీవితం, నమ్మకమైన జీవితం, భక్తి జీవితం. పోయిన సంవత్సరమే చేసేవాడు నీ జీవితంలో, కానీ ఆ క్వాలిటీస్ కనపడలేదేమో. ఈ సంవత్సరమైనా ప్రభు కొరకు నమ్మకంగా ఉందాం, యథార్థంగా ఉందాం, దీనంగా ఉందాం, భక్తిగా ఉందాం. దేవుడు నీకు ఇచ్చేస్తాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. రెండవది ఎవరిని చూసాం? బిలీవింగ్ ది ఇంపాసిబుల్, జోసఫ్. ఎవరు? ఏ రూలర్. ఐగుప్తు అంతటిని ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. ఫరో కూడా కూర్చోవాలన్నా లేకపోతే ఎవరు పర్మిషన్ కావాలి? అదే జోసఫ్ పర్మిషన్. ఫరో కూడా పాపం లీవ్ లెటర్ ఇచ్చేవాడంట, అయ్యా కొంచెం తలకాయ నొప్పుకుంది, ఉంది ఈరోజు ఆఫీస్కి రాలేనయ్యా, ఇంటి దగ్గరే ఉంటా. జోసెఫ్ స్టాంప్ వేస్తేనే, లేకపోతే ఫరో కూడా సెలవు. ఇదండి దేవుడు చేసే కార్యాలు ఇలాంటివి. అంతకుముందు ఒక 2 నెలల ముందు ఎక్కడున్నాడు? అది ఎంత ఆశ్చర్యం అండి. మూడోది ఎవరిని చూసాం? బిలీవింగ్ ది ఇంపాసిబుల్, ఎస్తేర్ ఏ క్వీన్. రానైపోయిందండి. 1-2 127 సంస్థానాలు, అందులో మన ఇండియా కూడా ఉంది. మన మాజీ రానెవరు? ఎప్పుడు చూసినా ఆ దుర్గమ్మదేవి గారు, ఝాన్సీ లక్ష్మీబాయి పేరే చెప్తున్నావు, కానీ ఎస్తేర్ కూడా మన రానే. అర్థమైందా? రుద్రమదేవి గారు, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరే కాదు, రాణి. 4వది ఎవరిని చూసాం? రూత్ ఏ బ్రైడ్. రూత్ ఏమైంది? పెండ్లి కుమార్తె, మోయాబీరాలు, శాపగ్రస్తురాలు, 3 బారింది, పెండ్లి కుమార్తెగా చేశాడు దేవుడు. నిన్ను చేయడా? నిన్ను అలంకరించడా? నిన్ను కట్టడా? నిన్ను గొప్ప చేయడా? నీలాంజనములతో అలంకరిస్తాడు తెలుసా? ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నీలాంజనాలు అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి, రత్నాలు రెడీ చేసుకోవాలి. ఆలస్యం అవుతుందంటే గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ సంథింగ్. ప్రియులారా, ఎవరో చెప్తున్నారు పిల్లలు, ఎవరో పంపించారు నాకు. ఆ పిల్ల అంటుంది, నాకు మంచి రోజులు వస్తాయి, ట్రాఫిక్లో ఆగిపోయినాయి అంటుంది. నిజంగా ఎంత విశ్వాసం ఉంది వాళ్ళకి. యువర్ ఆన్సర్స్ ఆన్ ద వే, అంతే. వెయిట్. తర్వాత డేవిడ్ ఏ కింగ్, దావీదు రాజు అయిపోయాడండి. ఎంత ఆశ్చర్యం. తర్వాత మేరీ ఏ ప్రెగ్నెంట్ ఆర్ మేరీ ఏ చోజన్, మేరీ ఏ బ్లెస్డ్, ధన్యురాలు, యోగ్యురాలు, నీతిమంతురాలు. ప్రియులారా, ఎంత ధన్యత అంటే, రేపటి నుంచి విజయవాడలో మామూలుగా ఉండదు ఆమె సంగతి. రేపటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. మీరమ్మా అని, కొందనాలమ్మా అని వస్తున్నారు ఊరి నుంచి. మాకు కూడా ఫోన్ చేశారు, చుట్టాలు వస్తున్నారంట. ఎప్పుడు వస్తున్నారంటే తిరణాలు స్టార్ట్ అయిందిగా అంట.
ఎలా వచ్చింది ధన్యత ఆమెకి? దేవుడు ఏర్పరచుకున్నాడు. రేపు 3 రోజులు ఏలూరు రోడ్డు ఖాళీ ఉంటుందా? అవకాశం ఉంటుందా? మా బ్రదర్స్ 3 రోజులు సువార్త నిర్ణయించారు అక్కడ. సరేలే కానీ ఇంట్లో చేద్దాంలే అన్నా నేను కూడా. ఇంకా ఎన్నవది ఇది? 7వది. గాడ్ నీ కోసం మనిషిగా వచ్చేసాడు కదా, తగ్గించుకున్నాడు కదా, దీనుడిగా. ఇంత చేసిన దేవుడు నీ కోసం ఇంక చేయలేడా? 8వది రాసుకో. యు ఏ సంథింగ్, అంతే. యు ఏ సంథింగ్, యు ఏ సంథింగ్. ఏది అనుకుంటున్నావో దానికంటే ఎక్కువే దేవుడు చేస్తాడు. రోమా 4:17 ఉన్న వాటిని లేనట్లు, లేని వాటిని ఉన్నట్లు. అయితే ఒకటండి, మరియ జీవితంలో ఇవన్నీ జరగటానికి ఇందాక అన్నదే చెప్పారు. ఆమె పరిశుద్ధతను కాపాడుకుంది, నీతిగా జీవించింది, భక్తిగా జీవించింది, ప్రత్యేకంగా జీవించింది, యథార్థంగా జీవించింది, లోబడి జీవించింది. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే దేవుడు అసలు ఆలస్యం చేయడండి, తొందరపడతాడు ఇవ్వటానికి. మరి నీకు ఆలస్యం అవుతుందంటే ఇంకా ఈ క్వాలిటీస్ లేవు, ఇంకా ఏదో నీ కోపం ఉంది, ఇంకా నీలో ఏదో ద్వేషం ఉంది, ఇంకా ఏదో నీలో కనపడిన రహస్య పాపం ఉంది, ఇంకా ఏదో లోక స్నేహం ఉంది. అవన్నీ 0 అయ్యేదాకా దేవుడు చూస్తాడు. అది 0 అయితేనే దేవుడు 100 వేస్తాడు. లేదు ప్రభా ఇటు 50 ఉంది, నువ్వు ఒక 50 వేయి అంటే వేయడు. భక్తిగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, యథార్థంగా ఉండు, లోబడి ఉండు, నమ్మకంగా ఉండు. రేపే జరగవచ్చేమో ఆ కార్యం, దేవుడు చేయవచ్చేమో, ఈరోజే స్టార్ట్ చేసేస్తాడేమో దేవుడు. అది దాని కొరకు ఎదురు చూద్దాం. బిలీవింగ్ ది ఇంపాసిబుల్. అసాధ్యమే లేదు, నీకసాధ్యమే లేదు. అసాధ్యమే లేదు, నీకసాధ్యమే లేదు. ఏదైనా చేయుటకు, ఏమైనా ఇచ్చుటకు అసాధ్యమే లేదు, నీకసాధ్యమే లేదు. అసాధ్యమే లేదు, నీకసాధ్యమే లేదు.